जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर, भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर। వినోదం जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, भारत रत्न डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। పోయి 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 పోసేయి మళ్ళీ పోయి అందరూ పోయింది ఓసారి ఆత్రింగడ పడ్డాడు పడతారు అప్పుడు లేనిపోయింది పోసేయి పోసేయి ఆత్రింగడ అప్పుడు పోతాడు అందరికి నమస్కారం అండి. నా పేరు మావంటి సందీప్. నేను తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడిగా ఉన్నాను. అలాగే ఈరోజు వెలువర గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ విషయం ఎందుకంటే మొన్న శనివారం నాడు జరిగిన ఏలూరుపాడు ఘటనలో ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి పక్కన ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ప్రతిమకి అడ్డంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మా దళిత సోదరులు బ్యానర్ కట్టడం జరిగింది. అలాగే ఆ రోజు చాలామంది గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో, గుడికి దారికి లేని పరిస్థితుల్లో చాలామంది అధికారులు చెప్పారు, పెద్దలకు కూడా చెప్పారు. బ్యానర్ తీయలేదు. అలాగే ఆ దారంటే వెళ్తున్నటువంటి మా స్థానిక శాసనసభ్యులు ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ రఘురామకృష్ణరాజు గారికి విషయం తెలియజేశారు. దారంటే వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఆగి బ్యానర్ను చూసి, అక్కడ ప్రతిమను చూసి, పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ, అలాగే పెద్దది కూడా బ్యానర్ కూడా ఉంది. ఈ నాగేంద్ర స్వామి గారికి అడ్డంగా ఉన్నటువంటి ప్రతిమకి అడ్డంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ బ్యానర్ని ఆయన పరిశీలించి దారి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో స్థానికులు చెప్పినటువంటి సమాచారం మేరకు ఆయన తీసి ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా ఉండాలని ఆయన గెడను పట్టుకుని బ్యానర్ని సురక్షితంగా తీసి పక్కకెట్టారు. బ్యానర్ని అయితే ఆయన ఎటువంటి బ్యానర్ని చెప్పలేదండి. బ్యానర్ని చింపేశారని కొంతమంది కావాలని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బురద జల్లే ప్రయత్నంలో ఈ వైసీపీలో ఉన్నటువంటి చాలామంది మన స్థానిక శాసనసభ్యుల మీద చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆ బ్యానర్ చించేసి ఉంటే అదే బ్యానర్ని ఈరోజు అంబేద్కర్ బొమ్మ విగ్రహానికి కింద కట్టున్నారండి. ఇప్పుడు ఎవరైనా తెలుసుకుని మాట్లాడాలి. చాలామంది కూడా అల్లర్లు చేసేసి బంధువులు చేసి రాస్తారోకలు చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు దళిత సోదరులు అందరూ అక్కడ అన్నదమ్ములు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఇలాంటి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రేగొట్టి బంధువుల చేతం ధర్నా చేతం అనేది కరెక్ట్ అయితే పద్ధతి కాదు. స్థానిక శాసనసభ్యులు పెద్ద మనసుతో అక్కడ ఉన్న బ్యానర్ని పక్కకి తీసి ఆయన ఉన్న గెడను పక్కకి తీశారు. బ్యానర్ని కూడా చించి వేయలేదని మేము వివరిస్తున్నాం దళిత సోదరులుగా. అలాగే నియోజకవర్గంలో ఆయన దళిత అంబేద్కర్ అంటే రఘురామకృష్ణరాజు గారికి అమితమైన అభిమానం. నియోజకవర్గంలో దళితుల మీద కూడా చాలా అభిమానం ఉందండి ఆయనకి. చాలామంది ఎస్పీలకు కూడా ఆయన ఆల్రెడీ గ్రాంట్లు శాంక్షన్ చేసి ఉన్నారు. మొత్తం అన్నింటికి కూడా చాలా ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి మీద కావాలని బురద జల్లే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఇలాగా దళిత సోదరులు రోడ్లెక్కి దళర చేస్తున్నారు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎంతమంది ఒక్కడు కూడా రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి లేదు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేత ఒక్కడు కూడా రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి. అక్కడ చిన్న బ్యానర్ని ఆయన అడ్డుగా ఉన్నదాన్ని నాగేంద్ర స్వామి టెంపుల్కి అడ్డుగా ఉన్నదాన్ని తీసి పక్కకెట్టి సామరస్యంగా చేద్దామన్న ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో చేస్తే
పెద్ద అల్లర్లు సృష్టించేసి వైసీపీ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారండి. ప్రభుత్వం మీద అలాగే మా స్థానిక శాసనసభ్యుల మీద బురద జల్లడం అనేది సరైన పద్ధతి కాదని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాం. అందరూ నమస్కారం అండి. నేను ఏలూరుపాడు విషయం జరిగింది కాబట్టి దాని మీద ఖండిస్తున్నాను. ఏంటంటే అది రఘురామకృష్ణరాజు చేసిన తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే అది కావాలని ఆయన మీద బురద జల్లితే చూస్తున్నారంతే. ఈరోజు 175 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే చిన్న అభివృద్ధి ఆయన చేస్తున్నాడో. అంబేద్కర్కి ఆయన వ్యతిరేకమేం కాదు. అంబేద్కర్ ఆయన చాలా అభిమాని. ఆయన మాకు ఈ ఏడాది దళితపేటలో ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆయన వల్ల జరుగుతుంది. కానీ దీన్ని బురద జల్లితే చాలామంది చూస్తున్నారు. దయచేసి ఎస్సీ సోదరులు ఎవరో కూడా దీన్ని ఇబ్బంది పెట్టి చూసుకోండి. ఎందుకంటే ఆయన మనకు అభివృద్ధి చేత ఉన్నారు. ఎవరైనా సరే ఇబ్బంది లేదు. ఏ కులమైన మతమైనా సరే మన అందరూ భారతీయులు తప్ప ఏం కాదు. మీరు దాని గురించి దీన్ని ఏదో ఎవరో వెనకాల నుండి ఎవరో బురద జల్లితే చూస్తున్నారు తప్ప ఏమీ కాదు. మీరు దయచేసి కూడా దీన్ని ఖండించుకు ఏంటంటే మీరు ఆలోచించండి. ఎవరో వెనకాల నుండి బురద జల్లితే చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ అంతే తప్ప ఏమీ కాదు. గత 3 రోజులుగా జరిగిన సంఘటన ఏలూరుపాడులో జరిగిన ఫ్లెక్సీ వివాదం పైన మాట్లాడుతున్నామండి. అక్కడ హిందూ సోదరుల దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర కొంతమంది ఎస్సీ సోదరుల వర్గీకరణ అనే ఫ్లెక్సీని అక్కడ కొంచెం అడ్డంగా కట్టడం జరిగింది. అక్కడున్న హిందూ సోదరులు కొంచెం అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన స్వయంగా ఈ ఇబ్బందిని రాకుండాదని చెప్పేసి ఆయన స్వయంగా దాన్ని తీసి పక్కన పెట్టి అంబేద్కర్ స్టాట్యూ పక్కన ఆయన స్వయంగా ఆయనే మామిడి పెట్టారు. దాని నుంచి అది అంత చిరిగిపోయి చింపేసి ఆయన వ్యతిరేకించాలని అంబేద్కర్ గారిని ఏదో కించపరచాలని చేసింది కాదు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకూడదని స్వయంగా రఘురామకృష్ణరాజు గారు మన ఎమ్మెల్యే గారు ఆయన పెట్టారు. ఎవరితో తీయించడం కాబట్టి అలా అటువంటివి ఏమీ చేయలేదు. అందరూ కూడా దళితులు అంబేద్కర్ సోదరులు అందరూ కూడా ఇదంతా మనది తెలుసుకుని ఏది నిజమో ఏది అబద్ధమో ఏది దుష్ప్రచారమో ఏది బురద చల్లే ఇది ఉందో అందరూ దీన్ని కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను.